బాగుంటుందంటావు? ఏ రౌండ్ అయితే ఆ రేంజ్ కి వెళ్ళిందో, ఏ రౌండ్ అయితే మా స్టూడెంట్స్ ప్రాణాలు వావ్ అంటారో ఆ రౌండ్ తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. yes ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ అండ్ ది ఓన్లీ టాపిక్ ఇస్ మనం పక్కింటి అమ్మాయిలని పరిచయం చేసుకోవడానికి చేసే పనులేంటి. అమ్మాయిని లైన్ లో పెట్టానంటే వాళ్ళ అయ్యతో సిట్టింగ్ చేయాలి, వాళ్ళ అమ్మతో సీరియల్ చూడాలి, అమ్మాయిని ముగ్గులు దింపాలి. నెక్స్ట్ అన్నా వీళ్ళని పడేయడానికి అన్ని కష్టాలు ఎందుకన్నా, రోజుకో డైరీ మిల్క్ చాక్లెట్ సిల్క్ ఇస్తే వాళ్ళే మనకి వస్తాయి. అంటే నువ్వేమంటావు అంటే కాంపౌండ్ వాళ్ళు ఉంది, అటు అమ్మాయి ఉంది, పరిచయం చేసుకోవాలంటే ఒక క్యాడ్బరీ, 2 క్యాడ్బరీలు, 3 క్యాడ్బరీ, 4th క్యాడ్బరీకి రెండో రోజు ఆటోమేటిక్ వాళ్ళు అడుగుతారు నీ పేరేంటి. 200 క్యాడ్బరీల తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నెక్స్ట్ అమ్మాయిని పడగొట్టాలంటే వాళ్ళ ఇంట్లో బాల్ వేయాలి. ఏం బాల్ రా? క్రికెట్ బాల్. క్రికెట్ బాల్ ఆడుతూ వాళ్ళ ఇంటే వేయాలి. పోయి తెచ్చుకోవాలి మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా ఇల్లు, బాల్ వేసినావు, ఎట్లా తీసుకుపోతావు, ఎట్లా గేట్ మాట్లాడుతావు? ఓపెన్ చేసి తీసుకుంటా. అబ్బా గేట్ ఓపెన్ చేసి క్యావనా బాల్ పడిందండి. బాల్ లేదు. వాచ్మ్యాన్ మేడం कौन आए? బాల్ గిరిగే వస్తా. एक्सक्यूज मी गो गो. ఎంతసేపు రా బాల్ ఎత్తడానికి? బాల్ ఏంటి? బాల్ బాల్ मैडम सॉरी मैडम चोर घुस के आया मैडम सॉरी मैडम चोर घुस के चोर चोर कितना हैंडसम है रे. బాల్ దొరికిందిరా. नेक्स्ट ముందుగా వాళ్ళ ఇంటి కుక్క పిల్లని పరిచయం చేసుకోవాలి. Oh my God, do you mean Jimmy? జిప్సీ. Hey Ravi. ఆడపిల్ల ఆన్సర్ చేసిందంటే మొగడు నేను దిగా. ఇప్పుడు నన్ను పరిచయం చేసుకోవాలంటే కుక్క పిల్లతో పరిచయం పెంచుకోవాలి. ఇగో ఇంట్లో ఉండే అబ్బాయి కుక్క పిల్ల, నువ్వు వచ్చి ఇప్పుడు పరిచయం చేసుకోవాలి, నన్ను మంచిగా చేసుకోవాలి. యా యా ఓకే కమ్ కమ్ కమ్. జిప్సీ. సారీ అండి సారీ. మీరు ఇట్లా కట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అబ్బాయిని పరిచయం చేసుకోవాలంటే వాళ్ళ మమ్మీతో పరిచయం పెంచుకోవాలి. For example, ఇప్పుడు నేను ఈ అబ్బాయిని, నేను వాళ్ళ మమ్మీ డాడీ వస్తాడు మధ్యలో. కాదు వెరీ గుడ్ సూపర్. అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి మనం చాయ్ చేసుకుందా, ఇది పాల ప్యాకెట్ తీసుకెళ్ళి చాయ్ తీసుకుందా. యా హలో సంతోషనా? చెప్పానా అన్న, లేడీస్ స్పెషల్ రోజు ఆడిషన్స్ కి గర్ల్స్ కావాలా? మా పక్కింటి అమ్మాయి ఏమో అని అడిగి చెప్తా. నేను చేస్తాను, లేడి పటాసులో నేను చేస్తాను. పక్క నడు వెళ్దాం. కావాలంటే అమ్మాయిల ముందు లేడీ స్పెషల్ పటాసులో ఓకే నేను మాట్లాడతాను. అమ్మాయిలందరూ నేను రైట్ నెక్స్ట్. నెక్స్ట్ మై నేమ్ ఇస్ పూర్ణ సాయి. నిజంగా చెప్పు పటాస్ లో నీకు నచ్చేదేంటి? మీ కామెడీ, మీ డాన్సులు, అందరి ఎంటర్టైన్మెంట్. నువ్వు ఎట్లా చెప్తున్నావు తెలుసా? నీ బొందా, నీ పిండా కూడా, నీ శారదం లాగా చెప్తున్నావు. ముఖంలో నవ్వేది నాన్న, నీకు ఏమైంది? మిమ్మల్ని చూసి చెప్పు ఆన్సర్ చెప్పు. పక్కింటి అమ్మాయిని వాడాలంటే అమ్మాయి ముందు మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బామ్మ నడుచుకుంటూ పోయేటప్పుడు ఆమెను డ్రాప్ చేసి రావాలి. ఎదురుగా ఆ అమ్మాయి చూస్తుంటే. నెక్స్ట్
వాళ్ళ ఇంటికి వెళ్ళి కేబుల్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ రెండు కట్ చేయాలి, ఆ కనెక్షన్ కలపాలి, అమ్మాయితో కనెక్షన్ పెంచాలి. రైట్ నెక్స్ట్. నెక్స్ట్. అంతేం అక్కర్లేదు, జస్ట్ ఒక మంచి రెడీ అయ్యి ఒక క్యాట్ వాక్ ఇచ్చి స్మైల్ లుక్ ఇస్తే చాలు. చూద్దాం, నేను పక్కింటి అబ్బాయి రా క్యాట్ వాక్. అది నీ టెరెస్ ఆగాలి, అది నీ టెరెస్, ఇది నా టెరెస్. నేను చదువుకుంటున్నా. యా, పడేయాలంటే ఏమో చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక అరటి తొక్కేస్తే వాళ్ళే పడిపోతారు కదా. ఆసం అప్పి చెప్పండి, ఒక పక్కింటి అమ్మాయిని పాడేయాలంటే ఏం చేయాలి? పక్కింటి అమ్మాయిని పడేయాలంటే ఏమీ లేదు, కవిత్వంతో పడేస్తా. కలువ రేకులు లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదాలు, శంఖం లాంటి మెడ. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ రా. నువ్వు పడితే పడు, లేకపోతే వెంటనే చెప్పు, వేరే ఎంగేజ్మెంట్ లో నేను. ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైం, ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్పి. గురువారం నా స్కిట్ వస్తుంది కదా, అది కరెక్ట్ గా చూపిస్తే చాలు, అమ్మాయి నన్ను చూసే సానుభూతితో పడిపోద్ది. నా లాంగ్వేజ్ అర్థం కాదు, నా బాడీ లాంగ్వేజ్ అర్థం కాదు, నా స్కిట్లు థీమ్ అర్థం కాదు, నా టీం వర్క్ అర్థం కాదు. చూసి వీడు ఏమైపోతాడు జీవితంలో, బిచ్చగాడైపోతాడా, మెంటలోడైపోతాడా అనే బాధలో సానుభూతిగా అమ్మాయి ఒక సాంగ్ వేసుకుని వచ్చేస్తుంది. ఆర్పి ఇన్ని రోజుల నుంచి యాక్చువల్లీ ఆర్పి స్టెప్ ని బాగా మిస్ అయింది పటా స్టేజ్. సో ఒక్కసారి మా అందరి కోసం ఆ స్టెప్ మళ్ళీ ఆన్ ది స్టేజ్. కానీ ఎంత చెప్పినా నువ్వు ఒప్పుకోయేమో కానీ పటాస్ కి ఇంత మంచి పేరు ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే యూత్ వచ్చింది, తర్వాత మీ ఇద్దరు కానీ హరీష్ గాని వీళ్ళు గాని ఇంతమంది అందరూ కూడా రావడానికి కారణం ఏంటంటే ఇలాంటి బేస్మెంట్. ఫస్ట్ నేను వచ్చినప్పటికి నాకేమీ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి అన్నపూర్ణ గేటు చూసి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా వాచ్మెన్ కొడతాడు ఖచ్చితంగా, ఇప్పుడు కూడా కొడతాడు. నేను చెప్పుకోవాలి ఆర్పీ సార్, నేను దండరాజన్ దగ్గర పనిచేసేటప్పుడు డబ్బులంటే నాకు తెలియదు, ఇచ్చేవాడు కొంచెం ఏదో ఇంటికి పంపించేవాడిని. చాలా చాలా పరిస్థితి దారుణంగా ఉండేది. ఫస్ట్ నా లైఫ్ లో నేను ఇల్లు తీసుకోగలను, నేను రెంట్ కట్టుకోగలను అనిపించింది ఫస్ట్ టైం పటాసే. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి ఫర్ కమింగ్. రచ్చా, పక్కింటి అమ్మాయిని పడాలంటే ఇప్పుడు నా సీను చెప్తాడు గెటప్. మా ఇంటి చుట్టూ బల్లు తు బోల్. పక్కింటి అమ్మాయిని పడాలంటే ఫస్ట్ దాని బట్టలు తీసి మన ఇంట్లో పడేసుకోవాలి. దాని బట్టలు తీసి మన ఇంట్లో వేసి అది మన ఇంటికి వస్తుంది. ఏం బట్టలు పట్టే మీ ఇంట్లో? దాని బట్టలు నాకు రా, దండాల మీద బట్టలు తీసుకెళ్ళి అట్లా చెప్పు. దండ మీద బట్టలు అంటున్నా. అదే దాని బట్టలు తీసి దాని బట్టలు. I want you all to come join the stage for celebration. ఏం మొదలెట్టావని 200 ఎపిసోడ్ లేకుండా ఎలా కేక్ కట్ చేస్తాను నాకు అర్థం కాదు. నువ్వు లేవనే కేక్ కట్ చేస్తున్నావు రా. ఓలే ఏ దరిద్రం అయితే రాకూడదు అనుకుందో వచ్చేసింది. ఆయన మనకి ఆయనతో సంబంధం లేదు. లెట్స్ స్టార్ట్ ది పార్టీ. Saturday night fever.
నచ్చినట్టే ప్రేమించండి. కీప్ వాచింగ్ 200 ప్లస్. Your body, shake your booty, drop your hands and scream. Mama, ladies, time to party. Saturday night fever. Saturday night.